Is it the first time you're going to Rath Yatra this year? Not the first time I'm going to Rath Yatra. First time. మెల్బర్న్లో ఉంటున్న 6 years నుంచి ఎప్పుడు కూడా ఈవెంట్ అటెండ్ అవ్వలేదు, కానీ ఇంత బాగుంటుందని నాకైతే అస్సలు తెలీదు. హలో ఎవ్రీవన్, నేను మీ ఆస్ట్రేలియాలో సిరి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మెల్బర్న్లో జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర చూడడానికి వెళ్ళబోతున్నాను. సో ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసానమాట. ఇక్కడి నుంచి అక్కడ రథయాత్ర జరిగే ప్లేస్కి వెళ్ళడానికి బస్సెస్ ఉన్నాయి. సో బస్సు ఎక్కేసి మనం రథయాత్ర చూడడానికి వెళ్ళిపోదాం. పూరిలో జగన్నాథ రథయాత్రని ఎప్పుడు చూడలేదు, కనీసం మనం ఉంటున్న మెల్బర్న్లో జరుగుతున్న రథయాత్రలో పార్టిసిపేట్ చేద్దామని వచ్చేసా. అదిగో మన షటిల్ బస్ వచ్చేసింది. ఇదే ఎక్కేసి మనం రథయాత్ర అవుతున్న ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు బస్ అయితే ఎక్కేసాను. అండ్ నా పక్కన ఎవరు కూర్చున్నారు చూడండి, ఒక ఆస్ట్రేలియన్ కూర్చున్నారు. హలో. Hello. వాట్స్ యువర్ నేమ్? Trey. Trey. Hi Trey. Yeah. So is it the first time you're going to Rath Yatra this year? Not the first time I'm going to Rath Yatra. First time in 2025 and first time in Melbourne, but I've been to a few Rath Yatras before. I've been to Brisbane and I've been to Gold Coast. And yeah, I'm really looking forward to it. Amazing. It's the first time for me. So Yeah. I'm excited. Yes. ఇదిగోండి మన రథం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత బాగుంది చూడండి రథము. పైననేమో మన జగన్నాథ స్వామి, కృష్ణుడు, బలరాముడు, సుభద్ర బొమ్మలు ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు చూడండి. అండ్ ఇదిగోండి ఎంత పెద్ద తాడు ఉంది. అండ్ ఈ తాడుని పట్టుకొని అందరూ లాగుతారనమాట. మనం అంతా ముందు వచ్చేసాము, ఇంకా చాలా మంది వస్తారంట. రథం కిందేమో మన ఇస్కాన్ ఫౌండర్ శ్రీల ప్రభుపాద వారిని కూర్చోబెడితే, పైనేమో జగన్నాథ, బలదేవ, సుభద్రాదేవి విగ్రహాల్ని కూర్చోబెట్టి చక్కగా పువ్వులతో, నగలతో అలంకరించేశారు. ఈ ఈవెంట్కి ఓన్లీ మన ఇండియన్సే వస్తుండొచ్చు అనుకున్నాను, కానీ చాలా మంది ఆస్ట్రేలియన్స్ కూడా చక్కగా ట్రెడిషనల్ బట్టలు వేసుకొని వచ్చి ఈ రథయాత్రలో భలే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేస్తున్నారు. అండ్ వీళ్ళు పాటలన్నీ కూడా ఆస్ట్రేలియన్ యాక్సెంట్లో ఎలా పాడుతున్నారు చూడండి. పాటలు పాడడం మాత్రమే కాదు, మన ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కానివ్వండి, లేదా దేవుడికి అలంకరణ చేయడం కానివ్వండి, డాన్స్ చేయడం కానివ్వండి, అసలు ఈ యాక్టివిటీస్ అన్నిట్లో ఇక్కడి ఆస్ట్రేలియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకైతే భలే అనిపించింది. అందరూ హ్యాపీగా దేవుడి ముందు డాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారు, కీర్తన చేసుకుంటూ. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా మన తాడుని లాగడానికి రెడీగా ఉన్నారనమాట. అయ్యో, సడన్ గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. దేవుడి మీద వర్షం పడద్దని చెప్పి గొడుగు కూడా పట్టుకున్నారు. ఎంత ముద్దుగా పట్టుకున్నారు చూడండి గొడుగు దేవుడికి. మళ్ళీ రష్ ఎక్కువైపోతే రథం లాగే ఛాన్స్ వస్తుందో రాదో అని అందరికన్నా ముందు తాడుని పట్టుకొని లైన్ లో నిల్చునేసా. ఈ రథంలో ఒక కొత్త ఫీచర్ చూసాను. ఇదిగోండి, దీని గోపురం చూడండి, ఇలా పైకి కిందికి వెళ్తుందో లేదో అని చెప్పి టెస్ట్ చేస్తున్నారు. ఇది ఇలా ఎందుకు చేస్తున్నారో మరి కొంచెం సేపట్లో మీకు చూపిస్తాను. ఇక్కడ రథం ముందున్న దుమ్ముని ఇలా చీపురుతో ఒకరి తర్వాత ఒకరు ఊడుస్తున్నారు. నేను కూడా అలాగే చీపురు తీసుకొని కొంచెం పార్ట్ని ఊడ్చాను. దేవుడి రథం వస్తుందంటే నీట్ గా ఉండాలి కదా మరి. పూరిలో కూడా ఈ ఆనవాయితీని పాటిస్తారట. మన రథయాత్ర స్టార్ట్ అయిపోయింది. అందరూ హరే కృష్ణ అంటూ రథం లాగడం స్టార్ట్ చేసేశారు. అండ్ ఒక్కసారిగా అందరూ తోయడం కూడా స్టార్ట్ చేశారు. పాపం ఇంకో సైడ్ కొంతమంది కింద కూడా పడిపోయారు. వెంటనే రథం ఆపి అందరూ సెట్ అయ్యాక మళ్ళీ రథం లాగడం స్టార్ట్ చేశారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ చూసారా, చిన్నపిల్లలు మంచిగా కృష్ణుడు వేషం వేసుకొని వచ్చారు. అలాగే వెనకాలందరూ కూడా గోపికల్లాగా రెడీ అయిపోయారు. చాలా చక్కగా రెడీ అయ్యారు. అందులో ఇండియన్స్, ఆస్ట్రేలియన్స్ అందరూ ఉన్నారనమాట. రథం వస్తున్నప్పుడు దారిలో ఈ బ్రిడ్జ్ ఉంది. అరే రే, మరి ఇప్పుడు రథం ఎలా వెళ్తుంది అని అనుకున్నాను. కానీ ఇంతకు ముందు మీకు ఒక ఫీచర్ గురించి చెప్పాను కదా, గోపురం పైకి కిందికి అవుతుందని చెప్పి. అదే ఇక్కడ వాడతారనమాట. బ్రిడ్జ్ దాటడం కన్నా ముందు గోపురంని కిందికి చేసి, బ్రిడ్జ్ దాటేశాక గోపురంని పైకి చేస్తున్నారు చూడండి. ఈ ఫీచర్ ఏదో భలే ఉంది కదా. అసలు ఈ ఈవెంట్ కి ఇంతమంది వస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 1000 మంది దాకా వచ్చుంటారనుకుంటున్నాను. రథం వెళ్తున్న ఈ రోడ్ ఉంది కదా, ఇది యాక్చువల్ గా చాలా బిజీ రోడ్ అనమాట. కానీ ఈవెంట్ కోసం రోడ్ ని మొత్తం క్లోజ్ చేసేసారు. మెల్బర్న్ లో ఉంటున్న 6 years నుంచి ఎప్పుడు కూడా ఈవెంట్ అటెండ్ అవ్వలేదు, కానీ ఇంత బాగుంటుందని నాకైతే అస్సలు తెలీదు.
ఇక్కడ రథం వెనకాల అందరి మీద పువ్వులు విసురుతున్నారు. నేను కూడా ఒకటి తీసుకుంటాను. పువ్వు ఇచ్చారు. దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఇస్తున్నారనమాట అందరికి. అందరూ ఇక్కడ అందరు తీసుకుంటున్నారు. రథంతో పాటు నడవలేని పెద్దవారి కోసం ఇలా ఒక చిన్న వ్యాన్ కూడా ఏర్పాటు చేశారు. రథం ముందు వెళ్తూ ఉంటే ఈ వ్యాన్ వెనకాల వెళ్తూ ఉంది. Everybody, hands up! Jai Jagannath! అండ్ ఈ ఈవెంట్కి వచ్చిన చాలా మంది నా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుందని చెప్పారు. నేనేంటంటే జగన్నాథ స్వామి రథయాత్ర కదా, జగన్నాథ స్వామి ఇయర్ రింగ్స్ పెట్టుకుందామని పెట్టుకున్నాను. బట్ చాలా మంది బాగుందన్నారు. ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ బాగుందని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రథయాత్ర అయిపోయాక దేవుళ్ళ విగ్రహాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా కిందికి దించి ఇక్కడే ఏర్పాటు చేసిన ఒక చిన్న గుడిలో తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు. అందరూ అక్కడికి వెళ్ళి దేవుని దర్శించుకోవచ్చు, అలాగే అర్చన కూడా చేయించుకోవచ్చు. అంటే నేను కూడా అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయించుకోవడానికి వెళ్తున్నా. మనకు యూజువల్గా గుడిలో ఫ్రీ వాటర్ ఇస్తారు కదా, కానీ ఇక్కడ ఫ్రీ వాటర్ మిలన్ ఇస్తున్నారు. మనం కూడా తీసుకుందాం రండి. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇదిగోండి ఫ్రీ వాటర్ మిలన్ ఇట్లా పీసెస్ కట్ చేసి ఇస్తున్నారు అందరికీ. నా వెనకాల కనిపిస్తున్నవన్నీ వీగన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ అనమాట. అసలు ఆస్ట్రేలియాలో వెజ్ దొరకడమే చాలా కష్టము, అది కూడా ఇక్కడ వీగన్ వెజిటేరియన్తో పాటు నో ఆనియన్ నో గార్లిక్ ఫుడ్ దొరుకుతుంది. చాలా చాలా డెలిషియస్ ఉంటుంది. నేను చాలాసార్లు ఇస్కాన్ వాళ్ళ రెస్టారెంట్స్లో తిన్నాను. బట్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఫస్ట్ తిరమసు ట్రై చేయడానికి వచ్చేసాను. ఇదిగోండి తిరమసు ట్రై చేద్దామని చెప్పి తీసేసుకున్నాను. లెట్ మీ ట్రై ఇట్ అవుట్. చాలా బాగుంది. ఇక్కడ చూడండి బుక్ స్టాల్ లాగా పెట్టారు. చాలా బుక్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి. అండ్ బుక్ స్టాల్ దగ్గర నిల్చున్నది ఎవరు చూడండి, ఒక ఆస్ట్రేలియన్ నిల్చున్నారు. భగవద్గీత అండ్ భాగవతం బుక్స్ సెల్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇది కూడా. గుడిలో మనకి ఆరతి ఇవ్వడానికి అలో చేయరనమాట, కానీ ఇక్కడ మనకి స్పెషల్గా అలో చేస్తున్నారు ఆరతి ఇవ్వడానికి. సో నేను అదే టికెట్ తీసుకొని లైన్లో వెయిట్ చేస్తున్నాను. సో అలా జరిగిందనమాట మన మెల్బర్న్లో జగన్నాథ స్వామి రథయాత్ర. నేనైతే రథయాత్రలో పార్టిసిపేట్ చేసి చాలా చాలా ఎంజాయ్ చేశాను. అలాగే మీరు కూడా ఈ వీడియోని చూసి మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.